హాయ్ గైస్! ఈరోజు మనము ఎగ్ ప్రాన్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాము. చాలా టేస్టీగా ఉంటది ఇదైతే. ఈవెన్ చికెన్ ఫ్రైడ్ రైస్ కన్నా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటది. సో, దీని రెసిపీలోకి వెళ్దామా? సో, దీనికోసం అయితే ముందుగా ఒక బాండల్లో ఒక 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇక్కడ నేను పావు కిలో వరకు ఒలిచిన రొయ్యలు వేసుకొని, అందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని, వాటర్ మొత్తము ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రొయ్యల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండలో ఇంకొక 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని, ఇక్కడ నేను 4 గుడ్లు యాడ్ చేస్తున్నాను. సో, మీకు ఇష్టమొచ్చినన్ని ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. వేసుకొని దీన్ని మనము ఎగ్ బుర్జీలాగా ఫ్రై చేసుకోవాలి. సో, ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనము సెపరేట్‌గా బౌల్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండల్లో ఒక 3-4 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని, క్రష్ చేసిన 4 గార్లిక్ కూడా వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా వేసుకొని, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత, మీకు ఏ వెజిటబుల్స్ కావాల్సనుకుంటే ఆ వెజిటబుల్స్ వేసుకొని కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ అండ్ ఎగ్స్ కూడా వేసుకొని జస్ట్ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ సోయా సాసు, చిటికెడు మిరియాల పొడి, రుచికి సరిపడా కారం వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ నేను క్వాంటిటీ వచ్చేసి 3 మెంబర్స్‌కి సరిపడా క్వాంటిటీ ఏస్తున్నాను. సో, ఇలా వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. సో, ఎక్కడ మనకి ఉండలనేది రాకుండా నీట్‌గా కలుపుకోవాలి. సో, ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఈ స్టేజ్‌లో మనము కొంచెము కారము, ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతది. ఇలా అయిన తర్వాత పావు టీ స్పూన్ గరం మసాలా, లైట్‌గా కొత్తిమీర చల్లుకొని జస్ట్ అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో, ఇది వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బావుంటది. సో, మీకు కావాలనుకుంటే టొమాటో కెచప్‌తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో, ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి.